విలీన మండలాల్లోని పోలవరం నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో కొంతమేర సర్వే చేసి వదిలేయడంతో మిగిలిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తి చేసి పరిహారం త్వరితగతిన చెల్లించాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పలు గ్రామాలు ముంపు పరిధిలోకి వచ్చాయి. వీటిలో విఆర్పురం, కోనవరం మండలాల్లో పలు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వేలాది ఇళ్లు ఉండగా ఇప్పటికే సగం ఇళ్లకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది. కొన్ని ఇళ్లకు లేడర్ సర్వే నిర్వహించారు. వీటికి సంబంధించి స్థానికులకు పునరావాసం, పరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 2013 చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే నిర్వాసితుల ఇళ్లకు సంబంధించి 6,30,000 పరిహారం, పునరావాస కాలనీలో ఇంటిని ఏర్పాటు చేయడంతో పాటు 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం అందించాల్సి ఉంది. అయితే అధికారులు అరకొరగా చేసిన సర్వే వల్ల తమకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు నిర్వాసితులు. కొన్ని గ్రామాల్లో కొన్ని పేర్లే వచ్చి మా పేర్లు రాకపోవటం వల్ల ప్రజలందరూ గందరగోళంలో పడున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఈ 2022 గోదావరి వరదల్లో ముంపునకు గురైనటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రయారిటీగా తీసుకొని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అన్ని లెక్కలతో సహా లిస్టులను కూడా బహిరంగంగా ప్రకటించేటట్లయితే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాధికారులు ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కూనవరం మండలంలో కూడా ఇళ్ల సర్వే అస్తవ్యస్తంగా చేస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కూనవరం మండలంలోని కొన్ని గ్రామాలు శబరి, గోదావరి నదులకు ఆనుకుని ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆగస్టులో వచ్చే వరదలకు కూనవరం, టేకులబోరు, కొండరాజుపేట, శబరి, కొత్తగూడెం గ్రామాలు పూర్తిగా మునిగిపోతూ ఉండడంతో ఆ గ్రామాలను 41.15 కాంటూరులో చేర్చి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను గతేడాది పిఆర్ మరియు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధికారులతో ఇళ్ల సర్వే నిర్వహించడం జరిగింది. కాగా గత ఏడాది చేసిన సర్వే కనిపించడం లేదని ఇటీవల రెండోసారి మళ్లీ సుమారు 2,000 ఇళ్లకు అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో ఇక్కడి నిర్వాసితుల్లో గందరగోళం నెలకొంది. బీసీ కాలనీకి ఇంతవరకు కూడా మరి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం జరగలేదు, ఎటువంటి స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వటం జరగలేదు. మరి ముంపులో మేము కూడా మరి ఐఎస్పీ వాళ్ళు ఏదైతే కంపెనీ వాళ్ళు ఇచ్చారో మరి ముంపులో మేము కూడా భాగమై ఉన్నాము. మరి అదే క్రమంలో చూసినట్లయితే ఈ యొక్క బీసీ కాలంలో ఉన్నటువంటి 200 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ 200 ఫ్యామిలీస్లో కూడా మరి గత కొన్ని రోజుల క్రితము ఒక ల్యాడర్ సర్వే అనేది ఉందని ఒక 111 ఇళ్లకు ఉన్నట్టుగా మరి 98 ఇళ్లకు లేనట్టుగా ఇందులో మళ్ళీ మమ్మల్ని చీల్చి మా గ్రామానికి ఎంతో మనోవేదనకు గురవుతుందండి. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పునరావాసం, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం గురించి ఆలోచించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో కనీస సదుపాయాలు కరువు అవడంతో వాటిలో నివాసం ఉంటున్న నిర్వాసితులు బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 32 గ్రామాలు చేర్చామని చెప్పి చెప్పటం, ఆ 32 గ్రామాల్లో కూడా చేసిన సర్వేల యొక్క రిపోర్ట్లు కూడా ఇవాళ అధికారుల దగ్గర లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో ఒకసారి కునవరం గ్రామం కానీ ఈ విఆర్పురం మండలం కొన్ని గ్రామాలు కానీ అన్ని సర్వేలు చేసి ఆ సర్వేల రిపోర్ట్లు కూడా భద్రపరచకుండా ఎక్కడో పడేసిన పరిస్థితి ఈరోజు మాకు కనబడతా ఉంది. స్వయాన పిఓ గారే అంటా ఉన్నారు ఇంతకుముందు రిపోర్ట్లు మొత్తం కూడా భద్రంగా లేవని చెప్పేసి. కాబట్టి ఇప్పటికైనా ఈ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఖచ్చితమైన సర్వేలు చేసి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇటీవల కూనవరం మండలం భైరవపట్నం పునరావాస కాలనీని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఆ కాలనీలో నిర్వాసితులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై ఆరా తీసి అధికారులకు చురకలంటించారు. అక్కడ నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. R&R ప్యాకేజీ భూమి నష్టపరిహారం ఇవ్వలేదని కలెక్టర్ ముందు నిర్వాసితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు ఆలకించి న్యాయం చేయాలని పోలవరం నిర్వాసితులు వేడుకుంటున్నారు.